హైదరాబాద్‌లో మెట్రో ఎక్కే చాలామంది ఆంధ్ర వాళ్ళ కోరిక. ఇలాంటి మెట్రో మా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఉంటే బావుండు కదా! మా విజయవాడలోనో, మా వైజాగ్‌లోనో ఉంటే బావుండు కదా! అని చాలామంది కోరుకుంటా ఉంటారు. ఎందుకంటే విజయవాడ, వైజాగ్‌లో విపరీతమైన ట్రాఫిక్ కష్టాలు. ఇప్పుడు నగరాలు పెరిగిపోయాయి. నగరాల్లో జనాభా పెరిగిపోయింది. కానీ రోడ్లు మాత్రం పాత రోడ్లే. ఆ రోడ్లనే కొద్దిగా మరమ్మతులు చేస్తున్నారు తప్ప, రోడ్ల విస్తీర్ణం పెద్దగా పెరగలేదు గదా! కాబట్టి మాకు కూడా మెట్రో వస్తే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడిపోతామని చాలామంది భావిస్తా ఉంటారు. ఇప్పుడు విజయవాడలో అయితే అండి, ఏదైనా ఒక వీఐపీ కాన్వాయ్ పోతుందంటే, సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీఐపీల కోసం జనాన్ని ఆపుతారు. వాళ్ళకి వేరే సౌకర్యం లేదు. అదే రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్కు. సో, చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మెట్రో వస్తే ఒక పెద్ద సౌకర్యం వచ్చినట్టే లెక్క. ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ దగ్గర కీలక ప్రతిపాదనలు దాదాపు 21,000 కోట్ల సంబంధించిన ప్రతిపాదనలు. 84 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు. విజయవాడలో, వైజాగ్‌లో మెట్రో నిర్మాణం కోసం. 2 మెట్రోలు. విజయవాడలోనేమో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి అమరావతిని కలిపేలా ఒక మెట్రో నిర్మాణం. వైజాగ్‌లోనేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి వైజాగ్‌లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను కలుపుతూ అక్కడ ఒక మెట్రో నిర్మాణం. ఇగ అయితే ఇప్పటికైతే ప్రతిపాదనల స్థాయిలోనే ఉన్నాయి. ఈ ప్రతిపాదనలని ఆమోదించి, తర్వాత దానికి సంబంధించిన భూసేకరణ చేసి, తర్వాత ఇక మెట్రో కట్టి, అది కొంత సమయం పట్టేది. అంత ఈజీ అయితే కాదు. కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. ప్రజలకి అందుబాటులోకి రావాలంటే. ఇప్పటికైతే ప్రతిపాదనల స్థాయిలో ఉన్నాయి. కానీ చాలా పెద్ద బడ్జెట్‌తో 21,000 కోట్ల బడ్జెట్ అయితే ప్లాన్ జరుగుతుంది. చూడాలి. వాళ్ళ కోరికలు నెరవేరే సమయం వచ్చిందనుకుంటున్నాం. చూడాలి.